తొలిసారి నిన్ను చూసి మనసాగక పిలిచాని చిలకమ్మ మెల్లమెల్లగా తెలుగంత తీయంగా నువ్వు పలికావే స్నేహంగా చెలిమన్న వలవేసి ననులాగగా చేరాను నీ నీడ చలచల్లగా గిలిగింత కలిగేలా తొలి వల పంట తెలిసేలా కునుకన్న మాటే నన్ను చేరగా తిరిగాను తెలుసా ఏంటో సగా మేఘాలే తాకింది హాయ్ హాయ్ లేత నవరాగల్లో నవ్వింది నా మోనాలిసా ఈ హాయి రేపింది నాలో నిష చదరే గాలి రమ్మంది అల్లో అంటూ ఉండవాలి అప్సరస మేఘాలే తాకింది హాయ్ హాయ్ లేత నవరాగల్లో నవ్వింది నా మోనాలిసా. బాల గులాబీలు స్వర దళాలు విప్పి గీత పరిమళాల్ని వెదజల్లుతున్న మా విజేతకి ఇదే మా ఆహ్వానం. ఇది విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో స్వయం కృషి అధ్యాయం 3rd ఎపిసోడ్. ఇంతకు ముందు ఎపిసోడ్స్ లాగానే దీనిలో ఫార్మాట్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఫస్ట్ రౌండ్ డ్యూయెట్స్ అండ్ సెకండ్ రౌండ్ ట్రిప్లెట్స్. ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో పోటీలోకి దూసుకు వెళ్లే ముందు మరొకసారి లెట్స్ see the teams. Nellore, Bhargavi in the Karimnagar team, Hyderabad and Vizag. So మరొకసారి మిమ్మల్ని ఈ టీమ్స్ తో పరిచయం చేస్తాను కదా. అయితే ఇక ముందుకు వెళ్లే ముందు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి, ఘనమైన సాహిత్యాన్ని అమృతపానీయంగా మార్చే స్వాదు గీత చింతామణి కీరవాణి గారిని సగౌరవంగా మరొకసారి ఆహ్వానిద్దాం. వెల్కమ్ సార్. సో టీమ్ మెంబర్స్ అందరూ వాళ్ళ టీమ్స్తో అన్ని మంత్రాలు ఆడేసుకుని ప్రిపరేషన్లు చేసేసుకుని వచ్చేసి కూర్చున్నారు, బైఠాయించారు ఇక్కడ. మరి ఫస్ట్ ఇవాళ వస్తున్న టీం ఇద్దరు పాప ఉన్నారు ఇంకా ఆయనకి ముందుగా. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ ఫ్రమ్ నెల్లూర్, ద ఫస్ట్ పర్ఫార్మెన్స్. హాయిగా ఆమని సాగే తోయ
దని మద మద గమ 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 దని ద గమ దని ద దని సా. వండర్ఫుల్ వండర్ఫుల్. అవును, ఏంటి సునందిని, నువ్వేంటి ఇక్కడ ఈ స్టేజ్ మీద ఘంటసాల గారి తరఫున వకాల్తా పుచ్చుకున్నావు నువ్వు? అంటే ఘంటసాల గారు పాట ఏమన్నా అంటే నేను మగవాళ్ళు లేరు, ఎవ్వరు లేరు ఇప్పుడు. ఆహా, ఇదా కుట్ర కుతంత్రం మీది. అందుకని అనుష్కి చెప్పి శుభ్రంగా అబ్బాయిని తీయించేశారా మీరు? సో ఘంటసాల పాటలను నువ్వు పాడించని. సరే, జోక్స్ పార్ట్, మాళవిక ఏమంటుందో చూద్దాం. మాళవిక, ట్రూలీ ఆసమ్, సూపర్. బట్ లాస్ట్ టర్నల్లో కొంచెం ఆలాప్ దగ్గర చిన్న డిఫరెన్స్ వచ్చింది. సో బై ఫార్ 90% వరకు వచ్చేసారన్న సార్? 95. ఓకే, మరి దీపు నువ్వేమంటావు? నో కమెంట్స్. ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి కీరవాణి గారు ఏమంటారు విందాం. ఎక్సలెంట్ ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ మాళవిక ఎక్సలెంట్ అని చెప్పగానే వాళ్ళు నమస్కారం పెట్టారు కదా మాళవికి, అది అమ్మాయి మమ్మల్ని వదిలేశారు అన్నట్టుగా మీకు అదే 10,000 అన్నట్టుగా నమస్కరించారు. స్వామీజీ చెప్పినట్టు, స్వామీజీ అంటే ఎవరు అనుకున్నాం, అదే మాళవిక చెప్పినట్టుగా మీరు కళ్యాణ రాగం వచ్చినప్పుడు కొద్దిగా శృతిగా అటు ఇటు అయింది. బట్ ఎనివే అది నెగ్లిజిబుల్, అది చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. జస్ట్ చిల్ చిల్ జస్ట్ చిల్. విజేత స్వరాల హల్చల్లో ఇప్పుడు చిన్న బ్రేక్. నంతన నంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవజీవన భావన పలికెను. దమ్ము చాలట్లేదు, శృతి నిలబడట్లేదు. స్వామి, ఏమి మాకు రోజులు బాగోలేదు. మాకు సాటర్న్ గ్రహం పట్టినట్టుంది, దాన్ని తొలగిస్తే. మూర్ఖ, నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే రోగం చెప్తావా బాధలు చెప్తావా? బాధలే చెప్తాం స్వామి. మరి రోగం డాక్టర్ చెప్తాడు, బాధలే చెప్పు. రోగం మేం చెప్తాం. మా ఇంట్లో వారానికి కంప్యూటర్ మార్చాల్సి వస్తుంది. నా దృష్టి మందగిస్తుంది. నా సంపాదన మొత్తం కంటికి కంప్యూటర్ కి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. శాటర్న్ పట్టింది మీకు కాదు నాయన, మీ కంప్యూటర్ కు పట్టింది వైరస్. వైరసా? వైరస్సా? అది ఇలాంటి వైరస్ కాదు, పైరసీ వైరస్. వైరస్సా? మీ ఇంట్లో డైరెక్ట్ సినిమాలు చూడకుండా పైరసీ నెట్ నుండి డౌన్లోడ్ చేసిన సినిమాలు చూస్తున్నారు. తద్వారా మీ సిస్టమ్ లోకి వైరస్లు ప్రవేశిస్తున్నాయి. మరి ఈయన కళ్ళెందుకు నీలంగా మారాయి? ముందు ఆయన నీలి చిత్రాలు చూడటం ఆపితే మంచిది. మరి దానికి ఉపశమనం లేదా స్వామి? ఉంది నాయన, దగ్గరకు రండి, మీకు మంచి మంత్రం చెప్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీరు కూడా తెలుగు1.com ద్వారా స్వచ్ఛమైన సినిమాలు చూడండి. మీ కంటిని, ఒంటిని, కంప్యూటర్ని పాడు చేసే పైరసీ భూతాన్ని అరికట్టండి. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర రాగాల ఝల్ ఝల్ కి పునరాహ్వానం. నెక్స్ట్ వస్తున్న టీం కరీంనగర్. పరువం వానగా నీడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగిలి, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరని. పరువం వానగా నీడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగిలి, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరని. నదినే నీవైతే అలనే ఒక పాట నీవైతే నీ రాగం నేనే. పరువం వానగా నేడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఈడు తడిసేనులే. నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే, నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే, నీ పాల బొంగల్లో తేలవి నీ గుండెలో నిండని, నీ నీడలా వెంట సాగని, నీ కళ్ళల్లో కొలువుండని.
మురిపాలలో ఇడు తడిసేనులే పరువం వానగా నిడు కురిసేనులే పరువం వానగా నిడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఇడు తడిసేనులే ముద్దు మురిపాలలో ఇడు తడిసేనులే. క్యా ఫేడ్ అవుట్ హై. మీరు అలా ఫేడ్ అవుట్ చేస్తూనే ఉంటారేమో అనుకున్నా, అసలు నేను ఎప్పటికైనా రాణిస్తారని అన్నాను. బ్రేవ్ అటెంప్ట్, సూదింగ్ సాంగ్, కానీ మీరు ఎంతవరకు ఆ సూదింగ్ ఎఫెక్ట్ తీసుకురాగలిగారనేది చూద్దాం. ఫ్రమ్ అనుజ్. Well sung, but there were some pitching issues here and there. Pallavi initially was a little hesitant. The Shruti went somewhere, but mainly pitching issues. దీపు. కొంచెం కోఆర్డినేషన్ కొంచెం ప్రాబ్లం అనిపించింది నాకు. ఓకే పర్ఫార్మెన్స్. భార్గవి. I think they could have done better, but when they started there was little pitching problem, but then once when they started into the charnam I thought they were perfect. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. గాయత్రి, నువ్వు కొంచెం హై పిచ్లో వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డావు కదా చరణంలో ముఖ్యంగా. తర్వాత నిధులు నిధులు అన్న ఒత్తుంది. నిధులు అన్న ఫస్ట్ చరణం ఉందా? నిధియా నిధులు? నిధులు. నిధులు కదా, అది రెక్టిఫై చేసుకో. తర్వాత వాళ్ళు చెప్పినట్టుగా అంత పిచ్ ప్రాబ్లం ఏం నాకు అనిపించలేదు, బట్ దమ్ము సరిపోలేదు అంతే చరణంలో ముఖ్యంగా. పరువం వానగా ఇక్కడ పాడాలి మర్చిపోయింది, మళ్ళీ ఇలా చూస్తాను. కానీ లాస్ట్లో మాత్రం పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్నారు. కారుణ్య, పరువం వాన అది యాక్చువల్గా తమిళ్ సాంగ్ ఇది రోజాలో. అవును సార్. తమిళ్ కట్టి అది తమిళ్లో పరువం వానగా అని అయిపోతుందమ్మా. అది మీరు పాడేటప్పుడు నెక్స్ట్ ఎక్కడైనా పాడితే పరువం వానగా, ఆ వాన మీద స్ట్రెస్ ఇవ్వండి. ఓకే, ఒకసారి అను విందాం. పరువం వానగా. కరెక్ట్ కరెక్ట్. ఆల్ ది బెస్ట్ యూ, ఆల్ ది బెస్ట్, వెల్ డన్. కరీంనగర్ తర్వాత నెక్స్ట్ మన ముందుకు వస్తున్న టీం వైజాగ్. వీళ్ళు పాడే ముందర నాకు చిన్న మాట చెప్దాం అనుకున్నాను. నేను చక్రవర్తి గారి దగ్గర పనిచేసేటప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసర్, పెద్ద అంటే టాల్ అని కాదు, బాగా డబ్బులున్న ప్రొడ్యూసర్ అని, ఆయన ఒక పెద్ద హీరోని పెట్టి ఒక సినిమా తీశారు. మళ్ళీ పెద్ద హీరో అంటే మళ్ళీ టాల్ అని కాదు, ఒక 50 మందిని చితకబాదేసే హీరో అనమాట. మేము రీ రికార్డింగ్ చేస్తున్నాం. మా గురువు గారు చక్రవర్తి గారు నోట్స్ చెప్పేసి, కృష్ణ గారని మా కండక్టర్ గారు మా అందరికీ నోట్స్ ఇస్తున్నారు. వైలెన్స్ మొత్తం అందరూ ఆర్కెస్ట్రా అందరికి కూర్చోబెట్టి రాసుకోండి అని చెప్పి తాదారా నోట్స్ చెప్పి గారి సరి పసరి చిన్నగా పెద్దరి సా పా సా పెద్దరి అని చెప్తున్నారు. గమ పద పా నెక్స్ట్ లైన్ చిన్నగా చిన్నమా పా చిన్నదా పా పసనిదా సా పెద్దని ఇలా చెప్తూ ఉంటే ప్రొడ్యూసర్ గారు అసలు వర్క్ ఎలా జరుగుతుందని చెప్పి తలుపు తీసి తొంగి చూశారనమాట. పెద్ద ప్రొడ్యూసర్ గారు చూసి అంతా అబ్జర్వ్ చేస్తారు సైలెంట్గా. బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళి చక్రవర్తి గారిని పిలిచి, సార్ నేను చాలా పెద్ద సినిమా తీస్తున్నానండి, లోపలేమో కొన్నేమో చిన్నవి కొన్ని పెద్దవి చెప్తున్నాను సార్, అన్ని పెద్ద వేసేయండి, అన్ని పెద్ద వేసేయండి, కాస్ట్ ఎక్స్ట్రా డబ్బు ఇస్తా అలా. ఎందుకు చెప్పానంటే మా అనూహ్య నవ్వించడానికి. ఇది అందరం నవ్వాం కానీ నేను అనూహ్య నవ్వుతుంటే చక్కగా ఉంటావమ్మా నువ్వు, నేను నవ్విద్దామని పాడే ముందర అని చెప్పాను. నవ్వుతూ హాయిగా పాడు, నీకేమి ఎక్స్ట్రా డబ్బు ఇవ్వకలే గారు నవ్వినందుకు. నవ్వుతూ పడతారు, మనం నవ్వుతూ విందాం. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబైంది, అంద చందాల వన్నెలాడి ఎంతో బాగుంది. ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబైంది, అంద చందాల వన్నెలాడి ఎంతో బాగుంది. ఓహో బస్తీ దొరసాని. ముచ్చటైన కురులను తూవి పూలదండ ముడిచింది, పూలదండతో
బస్తీ దొరసానులు. నవ్వావా నువ్వు? నవ్వావా? మొహమాటంగా నవ్వావా? ఇది మంచిగా బిగ్గరగా నవ్వచ్చు. యు హావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. రచనలా నవ్వాలి. దీపు సూపర్ ఎనర్జీ, సూపర్ నవ్వుకుంటూ పాడింది, చాలా నవీనా, ఎక్స్ప్రెషన్ తో పాడింది. మధ్యలో చాలా బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. అండ్ భార్గవి. I also thought it had superb energy, and especially her with her expressions. I was really kind of liking that. Yeah. ఈ రోజు ఏంటి గురువారం కదా, గురువులందరూ ప్రసన్నంగా ఉన్నారు, ఎవరు తిట్టట్లేదు, అందరిని మెచ్చుకుంటా ఉన్నారే. కాకపోతే ఫస్ట్ పల్లలో రచన ఓహో బస్తీ దొరసాని మాళవిక ఏమంటావు నువ్వు? వెరీ హ్యాపీ నౌ? వెరీ హ్యాపీ? అంటే చిరుగురువులు చెప్పిన దాన్ని బట్టి హ్యాపీ, మహాగురువు గారు చెప్పే అంటే నీకు తెలిసిన నిజాలని అంటే నువ్వు చెప్పవు అనమాట, సీక్రెట్ గా నొక్కేస్తుంటావు అనమాట. అయితే ఓకే ఓకే, అది ఒకటి చిన్న అపస్వరం తప్ప మిగతా అంతా బాగా పాడారు. ఓకే, వెరీ గుడ్, వెల్ డన్, వెరీ గుడ్. నవ్వుకుంటూ అలా వెళ్ళిపో. సో ఇలాగే నవ్వులు కొనసాగే ముందు మా విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర గానా భజానాలో ఒక చిన్న బ్రేక్ తో జీనా. Ram, Shyam, and Beam are three brothers. They are identical triplets with identical DNA. They agreed to participate in a scientific experiment for 6 months. Beam will watch pirated Telugu movies on the internet. Shyam will subscribe to Telugu TV channels on satellite dish. Ram will get his entertainment from Telugu One. 6 months later, what have we got? Thanks to the terrible quality of those pirated videos, Beam's eyesight got worse by 4 points. Shyam was mostly on travel for better part of the 6 months. He could barely watch any TV on satellite dish, which cost him an arm and a leg. Ram is looking just happy as his sandboy on the beach. Of course, for these 6 months, he was entertained by Telugu One, wherever he was and whenever he wanted. Well, there you have it. The scientific proof that Telugu One members will be as happy as a sandboy on the beach. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర పాటల నజరానా తిరిగి మీకోసం. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్స్ ఫ్రమ్ దీపూస్ హైదరాబాద్ టీమ్. జీవన భావన పలికెనులే తంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవజీవన భావన పలికెనులే నవభావనయే సుమమోహనమై ఆపై బలపై పిలుపై కళలొలుకగా తంతన తాళంలో రసరాగంలో మృదునాదంలో నవజీవన భావన పలికెనులే. వెల్ డన్. చాలా అరుదు ఈ పాట పాడడం.
ఓకేనా? మరి అరుదైన పాటని ఎంత సంపుగా పాడారనేది మనం అనుజ్ నుంచి తెలుసుకుందాం. Somewhere along the song, when we came to the Charnams also, breathing control, there was a little problem and sync between the two. మాళవిక నీకు ఎలా అనిపించింది? వాళ్ళకి ఈజీగా ఉండే పాట ఎంచుకుని ఉండుంటే బాగుండేది. గొంతు బాగాలేదేమో, వాళ్ళకి కష్టంగా అనిపించింది. నీకు ఎవరి గొంతు బాగాలేదు అనిపిస్తోంది ఇప్పుడు? సాహితీ. యా, అది థ్రోట్ ప్రాబ్లమే. అంతేనా? యా, ఇంకొంచెం బాగా పాడుండొచ్చు. పాడొచ్చా? ఓకే, మహాగురువు గారు మీరు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాలా టఫ్ సాంగ్ అమ్మా. ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్లో నేను విన్న అన్ని పాటల్లోనూ చాలా టఫ్ సాంగ్ ఇది. నేను ఇంతవరకు వినలేదు ఈ పాట. ఎందులో ఇది? కొత్త జీవితాలు, ఇళయరాజా గారు కదా. బాగా పాడారమ్మా. అంటే ఎక్సలెంట్ కాదు, బట్ మేనేజ్ చేశారు. నువ్వు ఒక పడవ ఎక్కి, పడవలో ఆల్రెడీ 50 మంది ఉన్నారు, కొంచెం ములుగుతుంది. అప్పుడు పడవ అతను అన్నాడు, నీ దగ్గర ఉన్న వస్తువుల్లో ఏదో ఒకటి పాడే బయట, ఇలా అన్నీ తీసుకెళ్ళలేము లేకపోతే మునిగిపోద్ది అంటే, నీ దగ్గర ఇలాగే ఒక మంచి విజేత లాంటి ఒక టీవీ రియాలిటీ షోలో నీకు ఇచ్చిన చిన్న కప్పు ఉందన్నమాట, ఒక సిల్వర్ కప్పు. తర్వాత ఒక గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్ ఉంది. ఏది పాడేస్తావు? బిస్కెట్ ప్యాకెట్. ఎందుకంటే ఎప్పుడన్నా కొనుక్కోవచ్చు తర్వాత. ఇది మళ్ళీ కష్టపడితే కానీ రాదు. సో అట్లాగా మీరు ఈ పాట పాడేటప్పుడు శృతి మిస్ అవుతుంది, దమ్ము సరిపోవట్లేదు. అప్పుడు నువ్వు శృతికే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దమ్ము చాలకపోతే ఏమవుతుంది? మహా అయితే 2 లైన్లు వదిలేస్తావు. తంతననంతన తరర అని తీసుకుని వదిలేయచ్చు. 2 లైన్లు 2 పదాలు స్కిప్ చేయొచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. బట్ శృతిలో పాడకపోతే ల్యాండింగ్ నోట్స్ కానీ అట్లా తప్పాడు అనుకో, దమ్ము బిస్కెట్ ప్యాకెట్ లాంటిది, అది వదిలేసేయండి పర్లేదు. ఇప్పుడు కాకపోతే రేపు వస్తుంది. బట్ శృతి ఎప్పుడు కూడా మిస్ అవ్వకూడదు. ఓకే, రైట్. టేక్ యూర్ సీట్స్. థ్యాంక్ యూ. ఇంతటితో ఒక రౌండ్ ముగిసిందండి. మరి రెండో డ్యూయట్ రౌండ్ లో మరొక్కసారి మొట్టమొదటగా నెల్లూరు. హే చికిలింత చిగురు సంపంగి గుబురు చిన్నదాని మనసు, చిన్నదాని మీద మనసు. హే చికిలింత చిగురు సంపంగి గుబురు చిన్నదాని మనసు, చిన్నదాని మీద మనసు. మనసైనా చిన్నదానికి అందానికి, మనసైనా చిన్నదానికి అందానికి. కనుసైగ మీద మనసు, కనుసైగ మీద మనసు. అరే చెంపకు చరడేసి కన్నులున్న చిన్నది, చిన్నదాని సిగలో రేఖలెన్నో, గువ్వ కన్ను రేఖ మీద చుక్కలెన్నో. ఎన్నుకో వెన్నెలెన్నుకో, చిన్నెలెన్నుకో. ఎన్నుకో వెన్నెలెన్నుకో, చిన్నెలెన్నుకో. వన్న చిన్నెలెన్నుకో, ఎన్నికైన చిన్నవాడా. పైరగాలి ఘుమఘుమలు, చెంగావి చెంగురి మరిమలు. చిన్న పువ్వు మీద చిన్నుకో ముగ్గులు, చిన్నారి బుగ్గ మీద చిలిపి సిగులు. మల్లెల దొంతరలు, మరు మల్లె దొంతరలు. మనసే మనసే మరు మల్లెల దొంతర, పూసే విరజాజి దొంతర. పాల వెన్నెలలు, మురి పాల వెన్నెలలు. చికిలింట చిగురు సంపంగి గుబురు చిన్నదాని మనసు, చిన్నదాని మీద మనసు. ఓకే, రెండో పెర్ఫార్మెన్స్ కూడా నీట్. దీపు, నైస్ ఎనర్జీ, సూపర్ గా పాడారు. ఎనర్జీ చాలా బాగుంది, కోఆర్డినేషన్ ఇంకా బాగుంది. కష్టపడుతున్నారు కదా. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ వాళ్ళదే. ఒక ఆటమ్ బాంబ్, ఒక న్యూక్లియర్ బాంబ్, నెల్లూరు టీం. సో కీరవాణి గారు, నేను మాత్రం ఒప్పుకోవట్లేదు. ఆ పాడండి, ఆ హమ్మింగ్ పాడండి, ఆ లాస్ట్ మాత్రం.
ఓకే ఇప్పుడు బాగా పాడారు. ఇందాక ఎందుకు బాగా పాడలేదు? లెట్ మీ టెల్. ఇందాక మీరు చూడండి, అందులో కాస్త రివైండ్ చేసి చూడండి. మీరు పాడిన దాంట్లో అది మీ ఇద్దరికి చేరలేదు, రిజల్టింగ్ అపస్వరాలు. ఇప్పుడు మళ్ళీ నేను అడిగినప్పుడు మీరు కరెక్ట్గా పాడారు. ఇందాక సరిగ్గా లేదు. అది బాంబ్లో చిన్న ఫ్యూజ్ పోయింది సార్. ఓకే, ఫ్యూజ్ పోయింది. బాంబ్ అసలు టోటల్గానే వర్క్ చేయలేదు. ముళ్ళు ఉన్నాయని చెప్పి జాగ్రత్త నడిచి ఏమీ లేని చోట పరిగెట్టాం అనుకోండి, అక్కడే జారి పడతాం. గుర్తుపెట్టుకోండి. సో చాలా మంచి లెసన్ ఇవాళ మీరు స్వయంగా తెలుసుకున్నారు. ఆల్ ది బెస్ట్ యూ. డ్యూయెట్స్ సెకండ్ రౌండ్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ ముగిసింది. మరి సెకండ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ కరీంనగర్. కానీ అంతకంటే ముందు ఎప్పుడు మీ తలపుల్ని వీడని మాకు ఒక చిన్న బ్రేక్. పాట లెంగ్త్ ఎంత ఉంటుంది? ఏ పాట అయినా సరే మహా అయితే 5 నిమిషాలు 6 నిమిషాలు. 6 నిమిషాల పాటు కాన్సన్ట్రేషన్ ఒకేలాగా మెయింటైన్ చేయలేకపోతే ఇంకేం చేయాలి మనం జీవితంలో? వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. చప్పుడు కాని తలుపుల్ని మా కోసమే తెరిచుంచినందుకు కృతజ్ఞతలు. నెక్స్ట్ వస్తే పర్ఫార్మర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను, కరీంనగర్. చెంగోవి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అదాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా కొంగు కొంగు కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అందమంతా కలిపి చూడమన్నది. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి. మెరుపల్లే వచ్చింది నా ఇంటికి, నన్ను మెల్లంగా దింపింది ముగ్గులోనికి. తలదాచుకొమ్మని తావిస్తివి, తలదాచుకొమ్మని తావిస్తివి, పిల్ల దొరికింది చాలని ఇల్లాలి చేస్తివి. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి, అబ్బో సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి. సరసంలో పడ్డాడు ఇన్నాళ్ళకి, అబ్బో సంగీతం వచ్చింది బుచ్చిబాబుకి. తెరచాటు తొలిగింది పరువానికి, తెరచాటు తొలిగింది పరువానికి. అతి పరవళ్ళు తొక్కుతూ పాడింది నేటికి. చెంగోవి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అందమంతా కలిపి చూడమన్నది. చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. సరి సరి సమగ సరి 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 సగ సమగ సరి 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 సరిగ్గా పాడారా లేదా దీపు? స్లైట్ శృతి మిస్టేక్స్ వచ్చాయి అక్కడక్కడ.
అండ్ ఎనర్జీ వాజ్ గుడ్. అనుజ్ Because of the high energy and high pitches also, Shruti somewhere went out. ఓకే భార్గవి But I thought it was an excellent performance. అంటే నేనే కొడతాను. దిస్ పర్టికులర్ సాంగ్ కారుణ్య వాట్ ఐ ఫీల్, ఎస్ ఇది మంచి మసాలా ఫోక్ సాంగ్. ఇది దీనికి శృతితో పనే లేదు, అంటే మినిమం మెయింటైన్ చాలు. శ్రీకుమారి చాలా కంగుమంటుంది నీ వాయిస్, నువ్వు కూడా బాగా పాడవమ్మా. కాకపోతే మెల్లంగా దింపింది ముగ్గులో, అది నోట్ ముగ్గు కాదు, సాగా కాదు, నీగా. ఓకే, సో ఒక పాట నేర్చుకున్నప్పుడు అందులో ప్రతి అక్షరం ప్రతి నోటు కూడా మనకి బై హార్ట్ అయిపోవాలి. అది ఎగ్జాక్ట్గా మనం అదే కదా పాడుతున్నాం. ఓకే, గుడ్, ఆల్ ది బెస్ట్ యూ. చెంగావి రంగు చీర ఈ దుమ్ము దులిపే పాట తర్వాత నెక్స్ట్ మన ముందుకు వస్తున్న టీం వైజాగ్. వన్స్ అగైన్ రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. నా ఉద్యోగం పోయిందండి. తెలుసు, అందుకే రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. రాలేదు ఈ వేళ కోయిలమ్మ రాగాలి మూగబోయినందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, ఎందుకమ్మా. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగతీగ పలికించే వీణలమ్మకి. పిలిచిన రాగమే పలికిన రాగమే కూనలమ్మకి మూగతీగ పలికించే వీణలమ్మకి. బహుశా అది తెలుసో ఏమో, బహుశా అది తెలుసో ఏమో జానకోయిలా రాలేదు ఈ తోటకి ఈ వేళ. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదని ఉంటే కూనలమ్మ. క్యా బాత్ హై, క్యా బాత్ హై. భార్గవి ఎలా అనిపించింది? It was a nice performance. The expressions were really good. The kind of interaction what they had at the beginning of the song, that was really nice, and even throughout the song they kept it going. But I thought a few places when they were going little low, the pitch was not coming out how it had to come. Sir, ఎక్స్ప్రెషన్స్ ఇద్దరు బాగున్నాయమ్మా, ఇద్దరు కూడా ఇంటరాక్షన్ బాగుంది. మీరు చక్కగా మీరు ప్రాక్టీస్ చేస్తారు, బాగుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఏంటి లాస్ట్ ఎపిసోడ్లో విజేతవా నువ్వు? నన్నే సార్. ఓకే, చరణాలు వచ్చేసరికి మీకు కాన్సన్ట్రేషన్ లెవెల్ తగ్గింది. కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల వచ్చిన మిస్టేక్స్ అంతే. అవి బిగినింగ్లో ఏ కాన్సన్ట్రేషన్తో పాడుతున్నారో చివరి దాకా అది మెయింటైన్ అవ్వాలి. 5 minutes కదా పాట లెంగ్త్ ఎంత ఉంటుంది ఏ పాట అయినా సరే, మహా అయితే 5 నిమిషాలు 6 నిమిషాలు. 6 నిమిషాల పాటు కాన్సన్ట్రేషన్ ఒకేలాగా మెయింటైన్ చేయలేకపోతే ఇంకేం చేయాలి మనం జీవితంలో? లహరి, బిగినింగ్లో ఉన్న కాన్సన్ట్రేషన్ తర్వాత ఎందుకు లేదు చెప్పనా? బిగినింగ్లో నీ వాయిస్ మాత్రమే స్టార్ట్ అవుతుంది. సో అందరూ నీ మీద కాన్సన్ట్రేట్ చేసి చూస్తారని చెప్పి నువ్వు అలర్ట్గా ఉన్నావు. తర్వాత రిథమ్ జాయిన్ అయింది, కీబోర్డ్స్ జాయిన్ అయినాయి, అన్ని తబలాలు అవన్నీ వచ్చేసి కొంచెం రిలాక్స్ అయ్యావు. అట్లా రిలాక్స్ అవ్వకూడదు, చివరి వరకు ఒకే రకంగా పాడాలి. సో కాన్సన్ట్రేషన్తో పాడండి, ఇంకా భేష్ అనిపించుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. రాగాల పల్లకి ఎక్కేసాం కదా అని చెప్పి ఊరేగింపు
అలా సాగిపోతుంది అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు విజేతలో మా రాగాల బుర్రు పిట్టలు కాసేపు తుర్రుమంటాయి. వచ్చిన బ్రేక్. ఏలే ఏలే మరదలా గాలి గాలి వరసలా. కోడిగుడ్డుకి ఈకల పీకొద్దు మాళవిక. From the pioneers in internet movie delivery comes yet another innovation. Telugu language TV, videos, and movies all in one affordable, state-of-the-art web-based platform. A platform that will change the entertainment experience of Telugu people forever. Introducing a completely redesigned 4th-generation video portal, Telugu One. It's time to say goodbye to those expensive satellite dish contracts and cluttered websites. Telugu One, the place where everything Telugu comes together. వెల్కమ్ బ్యాక్ టు విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర. మీరు చిరుబుర్లాడకుండానే త్వరగా వచ్చేసాం. ఇప్పుడు ఇవాల్టి లాస్ట్ పర్ఫార్మెన్స్ సెకండ్ డ్యూయెట్స్ రౌండ్ లో వస్తున్నది హైదరాబాద్. ఏలే ఏలే మరదలా గాలి గాలి వరసలా. నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సోకులు. ఇచ్చే పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా. ఏలే ఏలే మరదలా గాలి గాలి వరసలా. దాటపు గుబ్బలు కదలగా కులికేవు మాటల తేటల మరదలా. కేటరి చూపులు విసురుచు మురిసేవు వాటపు వలపుల వరదలా. చీటికి మాటికి చెణకేవు చీటికి మాటికి చెణకేవు పట్టి పూటకాలు మానిపోవే బావా. చాలు చాలు నీతోటి చాలు నీతోటి సరసాలు బావా. ఏలే ఏలే మరదలా గాలి గాలి వరసలా. నచ్చింది నచ్చింది నాజూకు నీకే ఇస్తా సోకులు. ఇచ్చే పచ్చారు సొగసులు చాలు నీతోటి ఆహా చాలు నీతోటి సరసాలు బావా. ఏలే ఏలే మరదలా గాలి గాలి వరసలా. ఏలే ఏలే మరదలా గాలి గాలి వరసలా. ఇలా పాడేసి ఏలేసేయండి ఇక్కడంతా. ఇదే మీ రాజ్యం. మాళవిక, నాకు అనిపించింది ఏంటంటే టూ మెనీ డివిజన్స్ అయిపోయి ఒక్కొక్క లైన్లో ఓ రెండు లైన్లు ఒకళ్ళు పాడుంటే బాగుండేది. కోడిగుడ్డుకి ఈకల పీకొద్దు మాళవిక. చక్కగా చిన్నపిల్లలు పాడితే మెచ్చుకోకుండా ఏంటది నువ్వు? సార్ శృతి చాలా చోట్ల పోయింది సార్. ఏం పోలేదే. అమృతవర్షిని బాగా పాడింది. థ్యాంక్ యూ. మిగతా ఇద్దరివి పోయాయి అక్కడక్కడ. ఎందుకలా అంటే నువ్వు నసుగుతూ చెప్తున్నావంటే నువ్వే షూర్ కాదనమాట. లేదు సార్, ష్యూర్గా పోయాయి. లేదు, చక్కగా పాడారు ముగ్గురు. మీరు రామాయణం బాలరామాయణం అని తీస్తున్నారు కదా సినిమాలు. అంటే బాలరామాయణం అంటే బాలల రామాయణం, చిన్నపిల్లలనే పెట్టి రాముడు చిన్నపిల్లడే, సీత చిన్నపిల్ల అనమాట. అలాగా అలాగా బాలలతో మళ్ళీ అన్నమయ్య తీస్తే మీరే పాడతారు కదా మా పాట. థ్యాంక్ యూ సార్. ఏ సాహితీని కొంచెం పిచ్చి కొంచెం బాగా ఎక్కువైపోయింది. కొంచెం అక్కడే ప్రాబ్లం ఉండే సార్ స్టార్టింగ్. అలా అని తన కోసం తగ్గిస్తే మళ్ళీ మిగతా వాళ్ళ ప్రాబ్లం అయిపోతుంది. అదే ప్రాబ్లం. తనకు చాలా బేస్ అయిపోతుంది సార్ ఫస్ట్ అమృతవర్షినికి. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అన్నీ. మాళవికి నవ్వుతా ఉంది మళ్ళీ ఈసారి. ఓకే, నీవే చాలా బాగా పాడారు, చక్కగా నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ సార్. సో మీరేదో సమ్మోహనాస్త్రం వేసినట్టున్నారు సార్ మీద. సో ఎవరిని ఏం మాట్లాడినట్లేదు. సో నేను అడగను కూడా మిగతా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళది చెప్పడం మళ్ళీ మాళకి లాగా వాళ్ళు చిక్కుకుంటారు. వాళ్ళు
ఎందుకు వచ్చిన గొడవ అనవసరంగా అందుకని మీరు వెళ్ళిపోండి అమ్మా. విజేత వాయిస్ ఆఫ్ ఆంధ్ర స్వయం కృషి అధ్యాయం 3వ ఎపిసోడ్. ఇది ఈ అధ్యాయంలో యాక్చువల్గా ఆఖరి ఎపిసోడ్ అండ్ ఎగ్జామ్ టైం అయిపోయింది, రిజల్ట్స్ టైం ఇప్పుడు. సో లెట్స్ డూ దాట్. వెల్కమ్ ఆల్ ది టీమ్స్. ఇవాల్టి పర్ఫార్మెన్సెస్ యాక్చువల్గా నిన్నటి పర్ఫార్మెన్స్ కంటే లీప్ అండ్ సార్ కూడా చాలా మెచ్చుకున్నారు, ఆయన చాలా సాటిస్ఫై అయ్యారు. మరి కిందటి ఎపిసోడ్కి ఈ ఎపిసోడ్కి ఇంత తేడా ఎలా వచ్చిందో నాకు తెలియట్లా. ఒక్క రోజులో ఏం చేశారు? సో అనుజ్, ఏం చేస్తున్నావు? వీళ్ళకి ఏమన్నా ప్రోటీన్ షేక్ లాంటివి ఏమన్నా, గానా షేక్స్, స్వరా షేక్స్ అలాంటివి ఏమన్నా కనిపెట్టి నువ్వు ఇస్తున్నావు ఏంటి వీళ్ళకి? It's a very new mixed shake. It's a happy shake, confident shake. అవునా? Powerful bomb shake. ఓకే. సో ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను, సీదా నాకు ఒకటే ఆన్సర్ ఇవ్వండి. డూ యూ థింక్ యూ షుడ్ బి సేఫ్ టుడే? Bhargavi. I feel, yeah. Compared to all the other teams, I thought my team had done the best job. Anuj? Yes, this time they've done, I mean, both the songs were really good. Malavika, నీకే అనిపిస్తుంది? వైజాగ్ టీమ్ ఈస్ ద సేఫెస్ట్ టీమ్. అనుజ్, మేము ప్రాక్టీస్ షేక్స్తో వస్తాం, ఓకే, నాట్ కాన్ఫిడెన్స్ షేక్స్. ఆహా, ప్రాక్టీస్ చేసి కాన్ఫిడెన్స్ లేకుండా ఎందుకు? సార్ గురువారం మొత్తానికి గురువులు మొత్తానికి స్పిరిట్లోకి వచ్చారు. సో నీకేమనిపిస్తుంది? ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, అది న్యాచురల్ ప్రాబ్లం, వాయిస్ బాగాలేదు అంతే తప్ప ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సార్ మీరు చెప్పేసేయండి. మీ అందరికీ గురువులు వచ్చారు, ఆమె వచ్చినప్పుడు వస్తూ వస్తూ ఒక పాట పాడుకుంటూ వచ్చారు కదా. మీ అందరు గురువులు ఒక పాటతో ఎంటర్ అయ్యారు సీన్లోకి. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, మసాలా మిర్చి పిల్ల మచ్చా చేద్దాం బత్తాబా, తిరిగిటి దానా నానా తిరిగిటి దానా నానా. సత్యం ఏమిటో స్వప్నం ఏమిటో చెప్పేదెవరు ఏ కంటికైనా. ఇప్పుడు నేను ఏ గురువు పాట పాడితే ఆ టీమ్ సేఫ్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే మాతానమ్మా, నిన్ను పొందేటందుకు పుట్టానే గుమ్మ, గెలిపించేటందుకు వచ్చాడే బొమ్మ. సో అన్నమాట నిలబెట్టుకుంటున్నాడు అనుజ్. ఇద్దరినే ఉంచి వాళ్ళిద్దరిని బాగా తయారు చేసి సో గెలిపించేటందుకు వచ్చినట్టున్నాడు. మరి మీరు కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి, ఓకేనా? నెల్లూరు టీమ్, కంగ్రాట్స్. ఏమిటో మా టీమే సేఫ్, మా టీమే సేఫ్ అని ఓహో అనేసారు, కానీ అక్కడ ఒకళ్ళు చెప్తారు వాళ్ళదే ఫైనల్ జడ్జ్మెంట్ అనేది కాస్త గుర్తుండాలి కదా. ఇంకా క్వాలిటీగా ఉండాలి, ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి మీ టీం అంటే. ఎవరిని ఎలిమినేట్ చేయాలో ఐ గివ్ యూ దిస్ టైమ్ జస్ట్ 1 minute టైం. రెడీయా మీరు విత్ యువర్ డెసిషన్? మాళవిక. The toughest part has come back again. So it has to be Rachana. రచన. దీపు, నీ టీం నుంచి ఎవరు? మా టీంలో అందరూ బాగా పాడుతున్నారు, కానీ హ్యావ్ టు మేక్ ది డెసిషన్ కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఎలిమినేట్ వన్ సాహితి ఫ్రమ్ మై టీమ్, దట్ ఈస్ ఏ సాహితి. సో లాస్ట్ ఎలిమినేషన్ ఏంటో చూద్దాం. భార్గవి, Gayatri. సో గాయత్రి, రచన,
అండ్ ఏ సాహితీ ఈ రియాలిటీ షోల్లో అన్ని చోట్ల కూడా సాఫ్ట్ ఫెస్ట్ కాకుండా మన విజేతలో ఇది ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్. అండ్ ఈ హెల్దీ ఎన్విరాన్మెంట్కి ముఖ్య కారకులు ముఖ్యంగా కీరమణి గారు. సో ప్లీజ్ గివ్ అ హ్యూజ్ అప్లాస్ టు హిమ్. ఈనాడే కరుణించే నన్ను చెలికాడే, నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే. ఆహా ఓహో కనుల ముందున్న రతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని. కనుల ముందున్న రతనాల మూర్తిని విలువలెరుగక విసిరితిని. కనులు తెరచి విలువ తెలిసి, కనులు తెరచి విలువ తెలిసి, మనసే గుడిగా మలచితిని. నేడే పిల్లలు మీదే ఊరు? వైజాగ్ కదా. నీది కరీంనగర్. నీది మరి మాదే ఊరు? మాది కొవ్వూరు. కొవ్వూరు అంటే రాజమండ్రి పక్కన ఉంది. ఈ పాట కంపోజ్ చేసిన టీవీ రాజు గారిది కూడా కొవ్వూరే, మా ఊరే. సో ఆయన నేను ఒక టీం అన్నమాట. ఆయన ఇప్పుడు లేరు, స్వర్గంలో ఉన్నారు. సో మా టీం మెంటర్, మా మెంటర్ అయిన మా గురువు గారు టీవీ రాజు గారి పాట నేను ఇప్పుడు పాడాను. మీకు నచ్చింది ఆ పాట? పాడింది ఎవరు అనుకుంటున్నారు? మహమ్మద్ రఫీ గారు. మహమ్మద్ రఫీ గారికి తెలుగు రాదు, కానీ తెలుగు పాట పాడి సూపర్ హిట్ చేశారు. అలాగే మీరు కూడా మీకు చేతకాని అంటూ ఏదీ లేదు, కష్టపడి పైకి రావాలి. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్.